సార్ ఇప్పుడు ప్రొద్దుటూరు నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే చాలా ఇప్పుడు చూస్తున్నాం కొన్ని ఛానల్స్లలో చూసాము ఇప్పుడే కాదు కొన్ని ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం సార్ మీ ఇంటర్వ్యూస్ ఏంటి అంటే కూడా ఈ సనాతన ధర్మం కానీ మన హిందూ సాంప్రదాయం కానీ అసలు హిందువుల్లో లేనే లేదు అంటున్నారు మీరు అసలు ఎవరు పాటిస్తున్నారు అంటున్నారు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మేడం ప్రస్తుతం మన భారతదేశంలో మనకి ఎవరికి తెలిసినా కూడా గత 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల నుంచి మాత్రమే మనకు అన్ని ట్రెండ్ కానీ సిస్టమ్ కానీ తెలుసు మేడం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇండియాలో జీవిస్తూ ఉన్నారో వీళ్ళందరూ క్రిస్టియన్ హిందూ సాంప్రదాయాన్ని మాత్రమే జీవిస్తున్నారు. పూర్తి హిందూ సాంప్రదాయం కాదు. హిందూ సాంప్రదాయం అని చెప్పేదానికి మన కాడ ఎటువంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా హిందూ అనేదానికి ఒక నిర్దిష్టమైన బుక్ ఉండాలి, అంటే ఒక గ్రంథం ఉండాలి. హిందువులకంటూ గ్రంథం లేదు. క్రిస్టియన్స్కు బైబిల్ ఉంది. బైబిల్ మీన్స్ నథింగ్. ఏ విధి విధానాలలో వాళ్ళు జీవించాలి అనేదే బైబిల్. ముస్లిమ్స్కు ఖురాన్. ఏ విధి విధానాల్లో జీవించాలి అన్నదే వాళ్ళది. ఆ విధి విధానాలు ఎప్పుడైతే వాళ్ళు జీవించారో ఆ జీవించని వారికి వాళ్ళు తరిమేదానికి కానీ తీసేసేదానికి కానీ నువ్వు మాకు వద్దు అనేదానికి కానీ వాళ్ళకి ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. హిందూ ధర్మంలో ఏముంది? హిందూ ధర్మంలో అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ బుక్ ఏమన్నా మనకు ఉందా? మనకంటూ ఒక గ్రంథం ఉందా? ఒక విధి విధానాలలో జీవిస్తూ ఉన్నారు తప్ప మనకంటూ రూల్స్ లేవు. చాలా మంది ఇప్పుడు కొత్తగా కొద్దిమంది రూల్స్ హిందూ 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 అంటారు. అసలు హిందూ ధర్మం అనే పుట్టుకే లేదు. క్రిస్టియానిటీకి పుట్టుక ఉంది, ఏదో యేసుప్రభుకి పుట్టించారంటారు, ఆయనకు అల్లా పుట్టించారంటారు, ఆయనకు ఒక పేరు ఉంది, ఈయనకు ఒక పేరు ఉంది. ఆయనకు ఒక చోట జన్మస్థలం ఉంది, ఆడికి వెళ్తారు, జెరూసలంకి వెళ్తారు. క్రిస్టియన్స్ యేసుప్రభు కోసం జెరూసలంకి వెళ్తారు, ఈయన కోసం మక్కాకి వెళ్తారు. మళ్ళీ హిందువులకు పుట్టుక దేవుడు ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో తెలియదు. మళ్ళీ అటువంటిప్పుడు మనం ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నామే తప్ప ఇంతకాలంగా ఎటువంటి విధి విధానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాసుకోలేదు. మన భారత రాజ్యాంగం కూడా క్రిస్టియానిటీని సంబోధించే ఉంది తప్ప హిందూ ధర్మం గురించి ఎక్కడా లేదు రాజ్యాంగం. ఇప్పుడు కాదు, గతంలో కూడా లేదు. దానికోసం క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంది, ఇటు ముస్లిమ్స్ కి ఖురాన్ ఉంది అన్నారు. అంటే మరి మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము ఉన్న భగవద్గీత, రామాయణం ఇవేవి కూడా కథలు మాత్రమే మేడం. అవి కథలు మాత్రమే, అంటే జరిగిన కథలే. ఒకటి కూడా చూపిస్తూ ఉన్నారు, ప్రజలు ఇలా ఉండాలి, మనిషి అన్న తర్వాత వాళ్ళు మనుగడ ఇలా కొనసాగించాలి, ఇలాంటి సాంప్రదాయాలు పాటించాలని భగవద్గీతలో కూడా ఉంది. అంటే అది పనికిరానిదేనా? ఇంకా అది మేడం భగవద్గీతలో కానీ రామాయణంలో కానీ చాలా ఉన్నాయి మేడం. ఒకటి కాదు, రెండు కాదు. ఒకవేళ అదే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే రామాయణంలో శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తే ఈయన 1,00,000 మందినో దాదాపు ఎంతో మందిని చంపి తీసుకొచ్చాడు. మళ్ళీ అలా చంపి తీసుకొచ్చినప్పుడు అతను దేవుడు ఎలా అవుతాడు? ఓని ఆయన యుద్ధం చేసి తీసుకొచ్చాడే అని అనుకున్నాం. ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత 2 తూర్లు అగ్నిప్రవేశం చేశారని చెప్తారు. అంటే ఆడవారికైనా అగ్నిప్రవేశం? ఏం శ్రీరామచంద్రుడు అంతవరకు కరెక్ట్ గా ఉన్నాడని ఎలా చెప్తారు? ఆమెకు అగ్నిప్రవేశం చేసినప్పుడు మళ్ళీ రాముడికి ఎందుకు రాముడికి కూడా అటువంటి పరీక్ష ఎందుకు పెట్టలేదు? అదే సందర్భంలో సీతాదేవిని తర్వాత కాలంలో అడవిలో వదిలిపెట్టాడు. అడవిలో ఎందుకు వదిలిపెట్టాలి? వాళ్ళ తండ్రి కాడ ఎందుకు వదిలిపెట్టలేదు? ఆయన ఒక రాజు కుమార్తె కదా. అటువంటిప్పుడు అక్కడ వదిలిపెట్టకుండా అడవిలో వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏంది? ఒకవేళ అదే ధర్మం, అదే హిందూ ధర్మం అయితే ఇప్పుడు దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా? అదే మహాభారతంలో కూడా ఈ రాముణ్ణి ఎక్కడ మంచివాడు అంటారంటే ఏకప్రతివ్రతుడు అనే ఒక పదానికి మాత్రమే ఆయన్ని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తీసుకుని దేవుడిగా కొద్దిమంది ఆరాధిస్తున్నారు. అందరూ కాదు. ఆయన ఎప్పుడు దేవుడు కాదు, ఒక రాజ్యానికి రాజు మాత్రమే. ఆయన దేవుడు మాత్రమే కాదనట్లేదు. కాకపోతే ఏంటి అంటే ఆ రాజ్యాన్ని కాపాడిన ఒక పాలకుడిగా ఆయన రాజ్యాన్ని కాపాడలేదు మేడం. ఆయన అడవిలో ఉండంగా మాత్రమే ఇదంతా సంఘటన జరిగింది. ఇది ఒక ఊహ. అంటే ప్రజలకు మంచి చేయలేదంటారా? రాజ్య ప్రజలకి ఎవరు చెప్తారు మేడం? ఇవేవి కనిపించవు కదా. మనకు కనిపించింది ఏంటి? మన కాడ ఆధారాలు ఉన్నప్పటి నుంచి మాత్రమే మన కళ్ళకు కనిపించింది. అవన్నీ కల్పితాలు. అంటే నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ దాంట్లో ఉన్న నిజాన్నే తీసుకొని మనం మంచిని అనుకొని మనం జీవిస్తున్నాం. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. రామాయణాన్ని నేను తప్పుపట్టట్లేదు. అయితే రామాయణాన్ని దేవుడు అనే చెప్పే పదానికి నేను తప్పుపడుతున్నా. ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతారో అతను దేవుడు ఎప్పటికీ కాలేడు. యేసుప్రభు ఎవరిని చంపలేదు కాబట్టి దేవుడిగా ఆరాధించారు. అల్లా ఎవరిని చంపలేదు కాబట్టి వాళ్ళని దేవుడిగా ఆలోచిస్తున్నాడు. అల్లా ఒకరిని చంపమని చెప్పలేదు, యేసుప్రభు ఒకరిని చంపమని చెప్పలేదు. వాళ్ళ బుక్కులో కూడా లేవు. ఇప్పుడు మనం చెప్పబడిన దేవుడే. ఇప్పుడు శ్రీరామచంద్రుడే 1,00,000 మందిని చంపాడు, కృష్ణుడు 1,00,00,000 మందిని చంపాడు అంటారు. దేనికోసం చంపారు? ధర్మం కోసం చంపారంటున్నారు. నిజంగా ధర్మం కోసం అంటే ఏ ధర్మం కోసం? వాళ్ళ ధర్మం కోసమా, హిందూ ధర్మం కోసమా? సార్, రాక్షసులు పాలించడానికి వచ్చినప్పుడు ప్రజలు బ్రతకరు అనుకున్నప్పుడు ఏం చేయాలి? మేడం ఇక్కడ రాక్షసులు అనే పదమే తప్పు మేడం. ఇక్కడ రాక్షసులు అంటే అందరూ మనుషులే మేడం. వాడి బుద్ధి చెడ్డది.
అదే అప్పుడు మన చిట్టబూతు మారట్నం అలానే అనుకుందాం మేడం, ఒకవేళ అలానే అనుకుందాం మేడం, మీరు అనుకున్న ప్రకారమే అయితే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ కానీ ఎంతో మంది ముస్లింలు ఎవరైతే దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంతో మంది ఇతర దేశాల మీద యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుళ్ళేనా? ఎట్లా అవుతారు? మళ్ళీ రాముడు చేసింది ఎట్లా? రాముడు కానీ కృష్ణుడు కానీ చేసింది వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు కానీ ధర్మం కోసం యుద్ధాలు చేయలేదు. అది ధర్మం అని చెప్పడం తప్పు. వాళ్ళ దగ్గర కొన్ని అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి. అతీత శక్తులు ఉంటే యుద్ధం ఎందుకు చేయాలి మేడం? మళ్ళీ యుద్ధం ఎందుకు చేయాలి? అతీత శక్తులు ఉంటే ఒక్కటే అన్నింటికి అవి పనికిరావు కదా, అన్నింటికీ శక్తులు ఉపయోగించలేరు కదా. ఎందుకు అనంటే కూడా ఇప్పుడు ఒక రాజ్యాన్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు కూడా శక్తుల్ని ఉపయోగించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు అదే మంత్రాన్ని అదే తంత్రాన్ని నేర్చుకుంటారు ప్రజలు కూడా. అది ఖచ్చితంగా అవుతుంది. ఇంకొకటి మీరు అన్నారు క్రిస్టియన్స్లో ఇప్పుడు యేసుప్రభు చెప్పలేదు ఎవరిని చంపలేదు అని చెప్పేసి అన్నారు, ఇటు ముస్లిం కూడా ఎవరిని చంపలేదు అల్లా కూడా అని చెప్పేసి మీరు అన్నారు. ఒకటి ఎందుకు సీతమ్మ వారిని అడవుల పాలు చేశాడు అగ్ని ప్రవేశం చేశాడు అని అన్నారు. వాళ్ళ నాన్న దగ్గర దించొచ్చు కదా, తీసుకుపోయి అడవుల్లో ఎందుకు వదిలిపెట్టాడు అని అంటున్నారు కదా. ఈ రోజుల్లో కూడా చాలా మంది భార్యల్ని భర్తలు హింస పెడుతున్న వాళ్ళు ఉన్నారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం హిందువులలోనే కాదు, అన్ని మతాల్లోనూ. ఇంకొకటి క్రిస్టియన్స్ లో లేరాలా? ఖచ్చితంగా ఉన్నారు. ఒకటి మీరు ఇంకొకటి కూడా అంటున్నారు సార్, ఇప్పుడు మనకు కల్పితాలు కథలుగా చూపించారు కాబట్టి అవి కల్పించేసి మనకు చూపించారు కాబట్టి మనం నమ్ముతున్నాము అన్నారు. అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు అంటే క్రిస్టియన్స్, నేను అలా నిందించట్లేదు సార్, ఎందుకంటే క్లారిటీ కోసం నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇటు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు, మరి వాళ్ళ చరిత్ర ఎవరికి తెలుసు సార్? అంతకుముందు వాళ్ళు కూడా కల్పించిందే మనం విన్నాము, చూపించిందే మనం నమ్మాము. యేసు ప్రభువుని శిలువకేసి కొట్టింది వాళ్ళు సినిమా పరంగా చూపిస్తేనే మనం నమ్మాము. ప్రతిదీ మనకు తెలిసినది కానీ ఎవరికి తెలిసింది కానీ సినిమాలు సీరియల్ ద్వారానే తప్ప లేదా బుక్కుల్లో కొంత ఉండడం వల్ల. మీరు ఇప్పుడు ఇక్కడ మీరు అన్నదాన్ని నేను చెప్తా చూడండి మేడం, ఈ యేసు ప్రభు కానీ అల్లా కానీ వాళ్ళు నమ్మారు అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యానాలను ఆయన చెప్పిన వార్తలను. ఒక్కసారి అది క్లారిటీ ఇవ్వండి సార్. అల్లా మహమ్మద్ ప్రవర్త అనే అతను ఒక మతాన్ని స్థాపించారు అని అన్నాడు. నన్ను కొలవండి నన్ను ఆరాధించండి అని ఏ మతంలోనూ ఎవరూ చెప్పలేదు. వారు చెప్పిన మాటలను ఆచరించి మంచి జీవితాన్ని పొందండి అని మాత్రమే చెప్పారు, ఆచరించమని చెప్పలేదు. నన్ను పూజించండి నన్ను ఆరాధించండి నేను కోరికలు తీరుస్తాను అని ఎక్కడ ఎవరు చెప్పరు. ఒకవేళ నిజంగా అలా చెప్పి ఉంటే మళ్ళీ ప్రతి ఒక్కరు ఆ మతంలో వాళ్ళు కొలుస్తున్నారు, ఈ మతంలో వాళ్ళు కొలుస్తున్నారు, అన్ని మతాలు కొలుస్తున్నారు. మరి దేవుడు ఎందుకు తీర్చట్లేదు? అక్కడ దర్గాలకు ఎందుకు పోతున్నారు మరి ముస్లిమ్స్? వ్యాపారం కోసం. కేవలం దర్గాలు గాని మసీదులు గాని దేవాలయాలు గాని చర్చిలు గాని కట్టమని ఎప్పుడు ఎక్కడ ఏ గ్రంథాల్లో రాయబడలేదు, రాయరు కూడా. వీరు అసెంబుల్ అయ్యేదాని కోసం వాటిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎవడి ఇంట్లో వాడు కూర్చొని మాట్లాడుకోలేరు కాబట్టి మనందరం కూర్చొని ప్రేయర్ చేసుకునే దానికోసం మాట్లాడుకునే దానికోసమని మసీదులు చర్చిలు దేవాలయాలు కట్టారే తప్ప అక్కడ కూర్చొని పూజలు చేసేస్తానే అన్ని కోరికలు తీరిపోతాయి అనేది కాదు. నిజంగా కోరికలు తీరవు మేడం, సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్నవే ఆ మందిరాలు. అవి మందిరాలు అనుకోవాలి. తర్వాత కాలంలో వాళ్ళ పేర్లు ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారు అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.